ఎంతో పవిత్రమైన ఈ రోజున మీతో మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఇవాళ చైత్ర శుద్ధ పాడ్యమి. ఇవాళ నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. చైత్ర నవరాత్రి ఇవాళ నుంచి భారతీయులకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. విక్రమ సంవత్సరం 2082 కూడా నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఈ సమయంలో నా ముందర మీ అందరి నుంచి వచ్చిన బోలెడు ఉత్తరాలు ఉన్నాయి. బీహార్ నుంచి, బెంగాల్ నుంచి, తమిళనాడు నుంచి, గుజరాత్ నుంచి వచ్చిన ఉత్తరాలు ఉన్నాయి. కొంతమంది ఉత్తరాల్లో చాలా ఆసక్తికరంగా తమ మనసులో మాటల్ని రాసి పంపారు. కొన్ని ఉత్తరాల్లో అభినందనలు, మరికొన్నింటిలో శుభాకాంక్షలు కూడా అందించారు. ఇవాళ కొన్ని ఉత్తరాల్ని మీకు చదివి వినిపించాలని అనిపిస్తోంది. కొన్ని సందేశాల్ని మీరు కూడా వినండి. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరో ఉత్తరాల్లో ఒకరు ఏం రాశారంటే, సంసార్ పాడ్వా సందర్భంగా శుభాకాంక్షలు. తర్వాత సందేశం ఏంటంటే, గుడి పడవా సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక మిత్రుడు ఏం రాశారంటే, అందరికీ నూతన సంవత్సర ఉదాండు శుభాకాంక్షలు. మిత్రులారా, ఇవన్నీ రకరకాల భాషల వారు పంపించిన ఉత్తరాలని మీకు అర్థమయ్యే ఉంటుంది. దీనికి కారణం మీకు అర్థమైందా? ఇవాళ నేను మీతో ఈ కబుర్లన్నీ పంచుకోవడానికి ముఖ్య కారణం అదే. మన దేశంలో వివిధ రాష్ట్రాల వారికి ఇవాళ ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. ఇక ఉత్తరాలన్నీ నూతన సంవత్సరం తాలూకు విభిన్న పండుగల శుభాకాంక్షలు. అందుకని నాకు వివిధ భాషల్లో ప్రజలు శుభాకాంక్షలు పంపించారు. మిత్రులారా, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో నేడు ఉగాది పండుగను ఎంతో ఆడంబరంగా జరుపుకుంటున్నారు. మహారాష్ట్రలో కూడా నేడు గుడి పడవా పండుగని జరుపుకుంటున్నారు. వైవిధ్య భరితమైన మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల్లో ఇదే పండుగని జరుపుకోనున్నారు. అసోంలో రంగాలి బిహు, బెంగాల్లో పోయిలా బైశాఖ్, కాశ్మీర్లో నవ్రేహ్ ఉత్సవాలు జరుపుకుంటారు. ఇలానే ఏప్రిల్ 13 నుంచి 15వ తేదీల మధ్య దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్సాహభరితమైన పండుగల వాతావరణం కనిపిస్తుంది. అందువల్ల కూడా పండుగ వాతావరణం దేశమంతటా నిండి ఉంది. ఈద్ పండుగ కూడా వచ్చేస్తోంది. అంటే ఈ నెల మొత్తం పండుగలదే, మొత్తం పండుగల వాతావరణమే. దేశ ప్రజలందరికీ ఈ పండుగల సందర్భంగా నేను అనేక అభినందనలు తెలుపుతున్నాను. ఈ పండుగలన్నీ వివిధ ప్రాంతాల్లో జరుపుకుంటున్నా కూడా వీటన్నింటి ద్వారా మనకు మన భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం కనబడుతుంది. ఈ ఐక్యతా భావనను మనం నిరంతరం బలోపేతం చేసుకుంటూ ముందుకు నడవాలి. మిత్రులారా, పరీక్షలు వచ్చినప్పుడు నేను యువమిత్రులతో పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొంటాను. ఇప్పుడు పరీక్షలు అయిపోయాయి. చాలా పాఠశాలల్లో తదుపరి తరగతి క్లాసులు మొదలవడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత వేసవి సెలవులు కూడా మొదలవబోతున్నాయి. సంవత్సరం అంతా పిల్లలు ఈ సెలవుల కోసమే ఎదురు చూస్తారు. వేసవి సెలవుల్లో నేను నా స్నేహితులు కలిసి రోజంతా ఏవో అల్లరి పనులు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ చిన్నప్పటి రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. కానీ దాంతోపాటు మేము ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉండేవారం. వేసవి సెలవులు ఎంతో బాగుంటాయి. ఈ సమయంలో పిల్లలు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా కొత్త హాబీని నేర్చుకోవడానికి మనం సమయాన్ని వెచ్చించాలి. మనలోని ప్రతిభను తెలుసుకుని దానిని మరింత మెరుగుపెట్టడానికి ఇది తగిన సమయం. పిల్లలు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనుకుంటే
అది నేర్చుకోవడానికి వారికి వాళ్ళు ఎన్నో వేదికలు ఉన్నాయి. ఉదాహరణకు ఏదైనా సంస్థ టెక్నాలజీ క్యాంప్ నడిపిస్తున్నా పిల్లలు అక్కడ యాప్ తయారు చేయడంతో పాటు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ గురించి కూడా తెలుసుకోవచ్చు. పర్యావరణం గురించి, థియేటర్ గురించి, నాయకత్వ లక్షణాల గురించి రకరకాల కోర్సులు జరుగుతూ ఉంటాయి. వాటి ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. ప్రసంగం కానీ, నటన కానీ నేర్పించడానికి ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. ఇలా రకరకాల విషయాలపై ఎన్నో కోర్సులు ఉన్నాయి, వాటిలో చేరొచ్చు. ఇవన్నీ కాకుండా ఈ సెలవుల్లో ఎన్నో చోట్ల జరుగుతున్న వాలంటీర్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం కూడా దొరుకుతుంది. ఇటువంటి కార్యక్రమాల గురించి నేను ప్రత్యేకమైన విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా పాఠశాల, ఏదైనా సంస్థ లేదా సామాజిక సంస్థలు లేదా ఏదైనా సైన్స్ సెంటర్ ఇటువంటి వేసవి కార్యక్రమాలు చేపడితే #myholidaysతో తప్పకుండా పంచుకోండి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులకు ఇటువంటి కార్యక్రమాల గురించి సులువుగా తెలుస్తుంది. నా యువ మిత్రులారా, ఈ వేసవి సెలవుల కోసం మై భారత్ ప్రత్యేకంగా తయారు చేసిన స్పెషల్ క్యాలెండర్ గురించి నేను ఇవాళ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ క్యాలెండర్ తాలూకు కాపీ ఒకటి ఇప్పుడు నా ఎదురుగా ఉంది. ఈ క్యాలెండర్తో ముడిపడిన కొన్ని చిత్రమైన ప్రయత్నాల గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయినా మై భారత్ వారి స్టడీ టూర్లో మా జన్ ఔషధి కేంద్రం ఎలా పనిచేస్తుందో మీకు బాగా తెలుస్తుంది. వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమంలో పాల్గొని సరిహద్దు గ్రామాల్లో ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందొచ్చు. దానిలో భాగంగానే అక్కడి సంస్కృతిలో, అక్కడి ఆట పోటీల్లో పాల్గొనొచ్చు. అంబేద్కర్ జయంతి నాడు పాదయాత్రలో పాల్గొని రాజ్యాంగ విలువల పట్ల అవగాహన కల్పించవచ్చు. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమిటంటే, వేసవి సెలవుల అనుభవాలను #హాలిడే మెమరీస్తో తప్పక పంచుకోండి. నేను మీ అనుభవాలను రాబోయే మన్ కీ బాత్లో చర్చించడానికి, చేర్చడానికి ప్రయత్నిస్తాను. गोल्ड मेडल जीतने वाले నా ప్రియమైన దేశ ప్రజలారా, వేసవి కాలం మొదలవుతూనే నగరాల్లో, గ్రామాల్లో నీటిని సంరక్షించుకునే ప్రయత్నాలు మొదలైపోతాయి. उन्होंने लिखा అనేక రాష్ట్రాల్లో मेडल जीतना వాటర్ హార్వెస్టింగ్ తో ముడిపడిన పనులు, लेकिन हमारा నీటి సంరక్షణతో ముడిపడిన పనులు వేగంగా మొదలైపోతాయి. జలశక్తి మంత్రిత్వ శాఖ, వివిధ స్వయం సేవక సంస్థలు ఈ దిశగా పనులు చేస్తున్నాయి. దేశంలో వేల కొద్దీ కృత్రిమ జలాశయాలు, చెక్ డ్యామ్, బోర్వెల్ రీఛార్జ్, కమ్యూనిటీ సోక్ పిట్ల నిర్మాణం మొదలైంది. हम अपने सपनों को पूरा करने में ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా క్యాచ్ ద రెయిన్ ఉద్యమం కోసం ప్రజలు నడుం బిగించారు. ఈ ఉద్యమం కూడా ప్రభుత్వానిది కాదు, आपने कमाल लिखा है, కానీ సమాజానికి, लिखा है। జన సమూహానికి. इस पत्र के लिए मैं आपका आभार व्यक्त करता हूं। నీటి సంరక్షణ వల్ల అమితంగా ప్రజల్ని ఏకం చేయడానికి జల్ సంచయ్, జల్ భాగీదారి ఉద్యమం కూడా हमारे लिए నడుస్తోంది. बहुत बड़ी प्रेरणा है। ప్రకృతి నుంచి మనకు లభించే వనరులన్నింటినీ మనం జాగ్రత్తగా ముందు తరాల వారి కోసం జాగ్రత్త పరచడమే ఈ కార్యక్రమాల లక్ష్యం, ప్రయత్నం. पहली बार మిత్రులారా, कार्निवल का వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా మనం చాలా నీటిని వృధా అవ్వకుండా కాపాడుకోగలం. हिस्सा लिया। గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని అనేక ప్రాంతాల్లో నీటి సంరక్షణ అనేది చాలా అద్భుతంగా इस జరిగింది. आयोजन में शामिल लोगों को మీకు నేను ఆసక్తికరమైన గణాంకాలు కూడా చెప్తాను. पोषण से जुड़ी గత जानकारी 7-8 తయారైన కొత్త కొత్త ట్యాంకులు, సరస్సులు, ఇంకా మిగతా వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్ల వల్ల कार्निवल का 11 బిలియన్ క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ నీటి సంరక్షణ జరిగింది. आपके लिए ఇప్పుడు మీరు मददगार 11 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అంటే ఎంత అని ఆలోచిస్తారు. మిత్రులారా, पॉपुलर कल्चर के భాద్రా నంగల్ ఆనకట్టలో ఎంత నీరు జమవుతుందో ఆ చిత్రాలు మీరు చూసే ఉంటారు. आप सभी ఈ నీటితోనే గోవింద్ సాగర్ సరస్సు ఏర్పడుతుంది. रन इट अप ఈ సరస్సు పొడవు 90 కిలోమీటర్ల కంటే ఎక్కువ.
ఈ సరస్సులో కూడా और थांगता 9 నుంచి 10 బిలియన్ క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ నీరు సంరక్షించడం కుదరదు. मैं हनुमान కేవలం जी को बधाई देता 9 हूं। నుంచి 10 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు మాత్రమే దేశ ప్రజలందరూ दुनिया के लोग తమ చిన్న చిన్న ప్రయత్నాలతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 11 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని సంరక్షించే ప్రయత్నం చేశారు. ఇది గొప్ప ప్రయత్నమే కదా మిత్రులారా. ఇదే బాటలో నడిచిన కర్ణాటకకు చెందిన గడక్ జిల్లాలోని ప్రజలు కూడా ఉదాహరణగా నిలిచారు. కొన్నేళ్ల క్రితం అక్కడి 2 గ్రామాల్లోని సరస్సులు పూర్తిగా ఎండిపోయాయి. सूरीनाम के राष्ट्रपति ఒక సమయంలో అయితే అక్కడి పశువులకు తాగడానికి కూడా నీరు లేకుండా అయింది. నెమ్మది నెమ్మదిగా సరస్సులో గడ్డి గాదం పెరిగి పిచ్చి తుప్పలతో నిండిపోయింది. కానీ గ్రామంలోని కొందరు ప్రజలు సరస్సుని పునరుజ్జీవితం చేయాలని నిర్ణయించుకుని ఆ పనిలో నిమగ్నమయ్యారు. మనసున్న చోట మార్గం ఉంటుంది అన్నట్టుగానే గ్రామ ప్రజల ప్రయత్నాన్ని చూసి చుట్టుపక్కలున్న సామాజిక సంస్థలు కొన్ని వారికి సహకరించాయి. అందరూ కలిసి చెత్తను మట్టిని తీసివేశారు. కొద్ది రోజుల్లోనే సరస్సు ఉండే ప్రాంతం పరిశుభ్రంగా తయారైంది. ఇప్పుడు ప్రజలు వర్షాకాలం కోసం ఎదురు చూస్తున్నారు. క్యాచ్ ద రెయిన్ ఉద్యమానికి ఇది సరైన ఉదాహరణ. మిత్రులారా, మీరు కూడా సామాజిక స్థాయిలో ఇటువంటి ప్రయత్నాల్లో పాల్గొనవచ్చు. ఈ ప్రజా ఉద్యమాల్ని ముందుకు నడిపించడానికి మీరు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీరు మరొక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటంటే వీలైతే మీరు మీ ఇంటి ముందర ఒక కుండలో నీళ్లు పెట్టండి. ఇంటి మేడ మీద లేదా వరండాలో కూడా పక్షుల కోసం నీటిని పెట్టండి. ఇటువంటి మంచి పని చేస్తే మీకు ఎంత బాగా అనిపిస్తుందో మీరే చూడండి. మిత్రులారా, మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇప్పుడు నమ్మకం చూపించిన అద్భుతాల గురించి మాట్లాడుతున్నాం. సవాళ్లను ఎదుర్కొంటూ ఇష్టాన్ని నెగ్గించుకోవడం గురించి. కొద్ది రోజుల క్రితం పూర్తయిన ఖేలో ఇండియా పారా గేమ్స్ లో మరోసారి క్రీడాకారులందరూ తమ ప్రతిభతో పట్టుదలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈసారి ఇదివరకటి కంటే ఎక్కువగా క్రీడాకారులు ఈ ఆట పోటీల్లో పాల్గొన్నారు. పారా స్పోర్ట్స్ ఎంత ప్రఖ్యాతి చెందాయో దీనివల్ల తెలుస్తుంది. ఖేలో ఇండియా పారా గేమ్స్ లో పాల్గొన్న క్రీడాకారులందరికీ వారి వారి గొప్ప ప్రదర్శనలకు గాను అభినందనలు తెలుపుతున్నారు. హర్యానా, తమిళనాడు, యూపీకి చెందిన క్రీడాకారులు మొదటి, 2వ, 3వ స్థానాలు గెలుచుకున్నందుకు గాను అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఆటల్లో మన దివ్యాంగ క్రీడాకారులు 18 నూతన జాతీయ రికార్డులను కూడా స్థాపించారు. వాటిల్లో 12 మన మహిళా క్రీడాకారులవే. ఈసారి ఖేలో ఇండియా పారా గేమ్స్ లో బంగారు పథకాన్ని సాధించిన ఆర్మ్ రెజ్లర్ జోబీ మాథ్యూ నాకు ఉత్తరం రాశారు. అతడి ఉత్తరంలోని కొద్ది భాగాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. అతను ఏం రాశారంటే, పథకాన్ని సాధించడం చాలా ప్రత్యేకమైన విషయం, కానీ మన సంఘర్షణ కేవలం పోడియంపై నిల్చోవడం వరకే పరిమితం కాదు. మేము ప్రతిరోజు ఒక యుద్ధాన్ని చేయాలి. జీవితం ఎన్నో రకాలుగా మమ్మల్ని పరీక్షిస్తుంది. చాలా తక్కువ మంది మా సంఘర్షణని అర్థం చేసుకుంటారు. అయినా కూడా మేము సాహసంగా ముందుకు నడుస్తాం. మేము మా కలల్ని సంపూర్ణం చేసుకోవడానికి నిలబడతాం. మేము ఎవరికీ తీసిపోము అని మా నమ్మకం. వాహ్ జోబీ మాథ్యూ, మీరు అద్భుతంగా రాశారు. ఈ ఉత్తరానికి గాను మీకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జోబీ మాథ్యూకి, ఇతర దివ్యాంగ మిత్రులకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ ప్రయత్నాలు మాకు ఎంతో ప్రేరణ అందిస్తాయి. మిత్రులారా, ఢిల్లీలో మరొక భవ్య ప్రదర్శన ప్రజలకు ఎంతో ప్రేరణ అందించింది, ఉత్సాహంతో నింపింది. ఇక ఒక ఇన్నోవేటివ్ ఐడియా రూపంలో మొదటిసారిగా ఫిట్ ఇండియా కార్నివాల్ ని ప్రారంభించారు. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన 25,000 మంది పాల్గొన్నారు.
వీరందరిది ఒకే లక్ష్యం, देता हूँ ఫిట్ గా ఉండడం, ఫిట్నెస్ గురించిన అవగాహన పెంచడం. दुनिया के ఈ लोग కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు अक्सर వారి ఆరోగ్యంతో सामाजिक పాటు विषयों को भी उठाते हैं। ఆరోగ్య సంరక్షణకు చెందిన సమాచారం కూడా चुनौतियों తెలిపారు. पर भी चर्चा होती है। మీరు కూడా మీ ప్రాంతాల్లో ఇలాంటి కార్నివాల్ ని ऐसी ఏర్పాటు చేయండి. चुनौती के बारे में बात करना चाहता ఈ हूँ ప్రయత్నంలో जो सीधे మై భారత్ మీకు ఎంతో సహాయాన్ని ये चुनौती అందించగలదు. है टेक्सटाइल మిత్రులారా, మన స్వదేశీ ఆటలు ఇప్పుడు పాపులర్ కల్చర్ రూపంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రఖ్యాతి చెందిన ర్యాపర్ హనుమాన్ కైండ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్య వాళ్ళ కొత్త పాట రన్ ఇట్ అప్ బాగా పాపులర్ అవుతోంది. ఇందులో కలరియ పట్టు, గత్కా, థాంగ్తా వంటి సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ ను సమ్మిళితం చేశారు. నేను హనుమాన్ కైండ్ ను అభినందిస్తున్నాను. అతని ప్రయత్నాల ద్వారా మన సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రపంచం తెలుసుకోగలుగుతోంది. ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతి నెల నాకు మైగవ్, నమో యాప్లలో మీ అనేకమైన ఉత్తరాలు, సందేశాలు వస్తాయి. ఎన్నో సందేశాలు నా మనసుకి హత్తుకుంటాయి. కొన్ని ఉత్తరాలు నేను గర్వపడేలా చేస్తాయి. ఎన్నోసార్లు ఈ ఉత్తరాల్లో మన సంస్కృతి, సంప్రదాయాల గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈసారి ఒక సందేశం నన్ను బాగా ఆకట్టుకుంది. అది మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. వారణాసికి చెందిన అథర్వ కపూర్, ముంబైకి చెందిన ఆర్యేష్ లీఖా, ఆత్రేయమాన్ నా ఇటీవలి మారిషస్ యాత్రపై తమ అభిప్రాయాల్ని రాసి పంపారు. ఈ యాత్రలో భాగమైన గీత్ గవై ప్రదర్శన చూసి చాలా ఆనందించామని రాశారు. పూర్వీ ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన అనేకమైన ఉత్తరాల్లో నాకు ఇటువంటి భావుకతే కనిపించింది. మారిషస్లో గొప్పగా జరిగిన గీత్ గవై పర్ఫార్మెన్స్ సమయంలో నేను అక్కడ ఎంతో అద్భుతమైన భావాన్ని అనుభూతి చెందాను. మిత్రులారా, మనం మూలాలతో జతపడి ఉన్నప్పుడు ఎంత పెద్ద తుఫాను వచ్చినా అది మనల్ని ఏమీ చేయలేదు. 200 ఏళ్ల క్రితం భారతదేశం నుండి ఎందరో ప్రజలు వెట్టి కార్మికులుగా మారిషస్ వెళ్ళారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కానీ కాలంతో పాటు వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు. మారిషస్లో వారు తమకంటూ ఒక గుర్తింపును నిలబెట్టుకున్నారు. మూలాలతో జతపడున్నారు. మారిషస్ ఒక్కటే ఇందుకు ఉదాహరణ కాదు. గతేడాది నేను గయానా వెళ్ళినప్పుడు అక్కడి చౌతాల్ ప్రదర్శన నన్ను చాలా ప్రభావితం చేసింది. మిత్రులారా, నేను ఇప్పుడు మీకు ఒక ఆడియో వినిపిస్తాను. आप जरूर सोच रहे होंगे ఇది మన దేశంలోని ఏదో ఒక ప్రాంతం గురించిన విషయం అని మీరు అనుకుంటున్నారేమో, కానీ దీని సంబంధం ఫిజీతో అని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఫిజీకి చెందిన ఒక ప్రజాదరణ పొందిన ఫగువా చౌతాల్, హోలీకి సంబంధించిన జానపద గీతం. ఈ పాట, ఈ సంగీతం అందరిలో ఉత్సాహాన్ని నింపుతాయి. మరొక ఆడియో క్లిప్ వినండి. सूरीनाम का चौथाल है। इस कार्यक्रम को टीवी पर देख रहे देशवासी सूरीनाम के राष्ट्रपति और मेरे मित्र शान संतोखी जी को इसका आनंद लेते हुए देख सकते हैं। बैठक और गानों की यह परंपरा त्रिनिदाद एंड टोबैगो में भी खूब लोकप्रिय है। इन सभी देशों में लोग रामायण खूब पढ़ते हैं। ये ऑडियो ఈ ఆడియో సూరినామ్ దేశానికి చెందిన చౌతాల్ అంటే జానపద గీతం. ఈ కార్యక్రమాన్ని టీవీలో చూస్తున్న దేశ ప్రజలు సూరినామ్ రాష్ట్రపతి, నా మిత్రులైన చాన్ సంతోఖీ గారు దీనిని ఆనందిస్తుండడం చూడగలరు. కూర్చుని పాడుకునే ఈ పాటల సంప్రదాయం ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల్లో కూడా చాలా ప్రజాదరణ గావించింది.
ఈ దేశాలన్నింటిలో ప్రజలు రామాయణం బాగా చదువుతారు. जो ఇక్కడ वर्षों से ఫగువా చాలా ప్రజాదరణ పొందింది. అక్కడి వారు అన్ని భారతీయ పండుగలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. వారు ఎన్నో గీతాలు భోజ్పురి, అవధి లేదా ఏదైనా మిశ్రమ భాషల్లో ఉంటాయి. అప్పుడప్పుడు బ్రజ్, మైథిలి భాషల్ని కూడా ఉపయోగిస్తారు. ఈ దేశాల్లో మన సంప్రదాయాల్ని పరిరక్షిస్తున్న వారందరూ కూడా మెచ్చుకోదగ్గవారు. अवसर से जुड़े कार्यक्रम में మిత్రులారా, सिंगापुर के राष्ट्रपति ప్రపంచంలో ఎన్నో సంస్థలు ఎన్నో ఏళ్లుగా మన భారతీయ సంస్కృతిని సంరక్షించే పని చేస్తున్నాయి. उन्होंने ఇటువంటి ఒక సంస్థ సింగపూర్లోని సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ अपनी ढेर భారతీయ सारी शुभकामनाएं నృత్యం, సంగీత సంస్కృతిని సంరక్షించే పనిని చేపట్టిన ఈ సంస్థ తన 75వ గౌరవప్రదమైన సంవత్సరాల్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంతో ముడిపడిన కార్యక్రమంలో సింగపూర్ రాష్ట్రపతి శ్రీమాన్ ధర్మన్ షణ్ముగరత్నం గారు గెస్ట్ ఆఫ్ ఆనర్. ఆయన ఈ సంస్థ ప్రయత్నాలను ఎంతో మెచ్చుకున్నారు. నేను ఈ బృందానికి అనేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్లో మనం దేశ ప్రజల విజయాలతో పాటుగా తరచూ మనం సామాజిక విషయాల గురించి కూడా మాట్లాడుకుంటాం. ఎన్నోసార్లు ఎన్నికలపై కూడా కబుర్లు చెప్పుకుంటాం. ఈసారి మన్ కీ బాత్లో మనందరితో నేరుగా ముడిపడి ఉన్న ఒక సవాలు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇది టెక్స్టైల్ వేస్ట్ గురించిన సమస్య. ఈ టెక్స్టైల్ వేస్ట్ ఏం కొత్త సమస్య ఏమిటో అని మీరు అనుకుంటున్నారేమో. నిజానికి ఈ టెక్స్టైల్ వేస్ట్ యావత్ దేశానికి కొత్త సమస్యగా మారింది. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా పాత బట్టల్ని తొలగించి కొత్త బట్టల్ని కొనుక్కునే తీరు పెరిగింది. మీరు వాడి పారేసిన పాత బట్టలు ఏమవుతాయో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇవే టెక్స్టైల్ వేస్ట్గా మారతాయి. ఈ విషయంలో ఎంతో పెద్ద గ్లోబల్ రీసెర్చ్ జరుగుతోంది. ఒక రీసెర్చ్లో తేలిన సంగతి ఏంటంటే 1% కంటే తక్కువ టెక్స్టైల్ వేస్ట్ని కొత్త బట్టల రూపంలో రీసైకిల్ చేస్తారు అని. 1% కంటే తక్కువ. ప్రపంచంలోకెల్లా ఎక్కువ శాతం టెక్స్టైల్ వేస్ట్ వెలువడే దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. మన ముందర కూడా పెద్ద సవాల్ నిలిచి ఉంది. కానీ మన దేశంలో ఈ సవాల్ని ఎదుర్కొనడానికి ఎన్నో మెచ్చుకోదగ్గ ప్రయత్నాలు జరిగాయి. భారతీయ స్టార్టప్స్ టెక్స్టైల్ వేస్ట్ రికవరీ సదుపాయాలపై దృష్టి పెట్టాయి. ఎన్నో టీమ్స్ మన చెత్తను ఏరే సోదరీమణుల్ని సశక్తుల్ని చేసే దిశగా పనిచేస్తున్నాయి. ఎందరో యువమిత్రులు సస్టైనబుల్ ఫ్యాషన్ ప్రయత్నాల్లో ఉన్నారు. వారు పాత బట్టలను, చెప్పులను, బూట్లను రీసైకిల్ చేసి అవసరార్థులకు అందిస్తారు. టెక్స్టైల్ వేస్ట్తో అలంకరణ సామగ్రి, హ్యాండ్ బ్యాగ్స్, స్టేషనరీ, ఇంకా బొమ్మలు తదితర వస్తువుల్ని తయారు చేస్తారు. ఎన్నో సంస్థలు నేడు సర్క్యులర్ ఫ్యాషన్ బ్రాండ్ని పాపులర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త రెంటల్ ప్లాట్ఫామ్లు కూడా ఏర్పాటవుతున్నాయి. అక్కడ డిజైనర్ బట్టలు అద్దెకు లభిస్తాయి. కొన్ని సంస్థలు పాత బట్టల్ని తిరిగి వాడుకునేలా తయారు చేసి వాటిని పేదవారికి అందిస్తాయి. మిత్రులారా, టెక్స్టైల్ వేస్ట్ పై వ్యవహరించడంలో కొన్ని నగరాలు కూడా తమకు గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. హర్యానాకు చెందిన పానీపట్ టెక్స్టైల్ రీసైక్లింగ్ తాలూకు గ్లోబల్ హబ్గా గుర్తింపు పొందుతోంది. బెంగళూరు కూడా ఇన్నోవేటివ్ టెక్ సొల్యూషన్స్ ద్వారా తమకంటూ ఒక సరికొత్త గుర్తింపును తయారు చేసుకుంటోంది. ఇక్కడ సగానికన్నా ఎక్కువ టెక్స్టైల్ వేస్ట్ జమ చేస్తారు. ఇది మన ఇతర నగరాలకు కూడా ఒక ఉదాహరణ. ఇలానే తమిళనాడులోని తిరువూర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఇంకా రెన్యూవబుల్ ఎనర్జీ మాధ్యమం ద్వారా టెక్స్టైల్ వేస్ట్ మేనేజ్మెంట్ పనిలో నిమగ్నమై ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు ఫిట్నెస్తో పాటుగా కౌంట్కి కూడా ప్రాముఖ్యత పెరిగింది. ఒక రోజులో ఎన్ని స్టెప్స్ నడిచామన్న కౌంట్, ఒక రోజులో ఎన్ని క్యాలరీలు తిన్నాము అన్న కౌంట్, ఎన్ని క్యాలరీలు ఖర్చు పెట్టామన్న కౌంట్,
ఇన్ని రకాల కౌంట్స్ మధ్యలో మరొక కౌంట్ డౌన్ మొదలవబోతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం కౌంట్ డౌన్ మొదలైంది. యోగా దినోత్సవానికి ఇప్పుడు 100 రోజుల కన్నా తక్కువ సమయం ఉంది. ఇప్పటిదాకా మీరు మీ జీవితంలో యోగాను చేర్చుకోకపోయి ఉంటే ఇప్పుడు తప్పక చేర్చుకోండి. ఇంకా ఆలస్యం అవ్వలేదు. 10 ఏళ్ల క్రితం 2015 జూన్ 21వ తేదీన మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఒక గొప్ప మహోత్సవంగా ఈ యోగా దినోత్సవం రూపాంతరం చెందింది. మానవాళికి భారతదేశం తరపున ఇదొక అపురూపమైన బహుమతి. భవిష్యత్ తరాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. 2025 యోగా దినోత్సవ థీమ్ ఏమిటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. అంటే మనం యోగా ద్వారా యావత్ ప్రపంచాన్ని ఆరోగ్యంగా తయారు చేయాలని సంకల్పిస్తున్నాం. మిత్రులారా, నేడు మన యోగా, మన సంప్రదాయ వైద్యం పట్ల యావత్ ప్రపంచం ఆసక్తి చూపెడుతోంది. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. పెద్ద సంఖ్యలో యువత యోగా ఇంకా ఆయుర్వేదాన్ని వెల్నెస్కి ఒక మెరుగైన మాధ్యమంగా భావిస్తూ దీనిని ఆచరిస్తున్నారు. ఇప్పుడు సౌత్ అమెరికాలోని ఒక దేశమైన చిలీలో ఆయుర్వేద వైద్యం వేగంగా ప్రజాదరణ పొందుతోంది. గతేడాది బ్రెజిల్ యాత్రలో భాగంగా చిలీ రాష్ట్రపతిని నేను కలుసుకున్నాను. ఆయుర్వేదం పెరిగిన ప్రజాదరణ గురించి మా మధ్యన పెద్ద చర్చ జరిగింది. నాకు సోమోస్ ఇండియా పేరు గల టీం గురించి తెలిసింది. స్పానిష్లో దీనికి అర్థం వీఆర్ ఇండియా. ఈ బృందం గత దశాబ్ద కాలంగా యోగా ఇంకా ఆయుర్వేదాన్ని ప్రఖ్యాతపరచడమే పనిగా పెట్టుకుంది. వారి ఫోకస్ వైద్యంతో పాటుగా విద్యా కార్యక్రమాల పట్ల కూడా ఉంది. వారు ఆయుర్వేదం ఇంకా యోగాకు సంబంధించిన సమాచారాన్ని స్పానిష్ భాషలో అనువదిస్తున్నారు కూడా. కేవలం గతేడాది గురించే చెప్పుకుంటే వారి వివిధ రకాల కార్యక్రమాలు, కోర్సుల్లో దాదాపు 9,000 మంది పాల్గొన్నారు. నేను ఈ బృందంతో ముడిపడిన సభ్యులందరికీ వారి ఈ ప్రయత్నానికి గాను అభినందనలు తెలుపుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన్ కీ బాత్లో ఇప్పుడు ఒక గమ్మత్తైన చిక్కు ప్రశ్న. మీరు ఎప్పుడైనా పువ్వుల ప్రయాణం గురించి ఆలోచించారా? చెట్ల నుంచి, మొక్కల నుంచి మొదలైన కొన్ని పూల యాత్రలు ఆలయాల వరకు నడుస్తుంది. కొన్ని పువ్వులు ఇంటిని అందంగా తయారు చేస్తాయి. కొన్ని అత్తరులో కలిసి అన్ని వైపులా పరిమళాల్ని వెదజల్లుతాయి. కానీ మీకు ఇవాళ నేను పువ్వులు చేసే మరో ప్రయాణం గురించి చెప్తాను. మీరు మహువా పువ్వులు అంటే ఇప్ప పూల గురించి తప్పకుండా వినే ఉంటారు. మన గ్రామాల్లో ముఖ్యంగా గిరిజనులు వీటి ప్రయోజనాల గురించి బాగా తెలుసుంటారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఇప్ప పూల ప్రయాణం ఇప్పుడు ఒక కొత్త దారిలో నడుస్తోంది. మధ్యప్రదేశ్లోని చింద్వాడా జిల్లాలో ఇప్ప పూలతో కుకీస్ చేస్తున్నారు. రాజాకోహ్ గ్రామంలోని 4 సోదరీమణుల ప్రయత్నంతో తయారైన ఈ కుకీస్ బాగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ మహిళల ఉత్సాహం చూసి ఒక పెద్ద కంపెనీ వీరికి ఫ్యాక్టరీలో పనిచేసే ట్రైనింగ్ ఇచ్చింది. వీరి వల్ల ప్రేరణ పొందిన మరికొందరు గ్రామంలోని మహిళలు వీరితో ముడిపడి పనిచేయడం మొదలుపెట్టారు. వీరు తయారు చేసిన ఇప్ప పూల కుకీస్కి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ జిల్లాలో కూడా 2 సోదరీమణులు ఇప్ప పూలతో కొత్త ప్రయోగం చేశారు. వారు వీటితో రకరకాల వంటలు చేస్తున్నారు. వీటిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. వారి వంటల్లో గిరిజన సంస్కృతి తీయదనం కూడా దాగుంది. మిత్రులారా, నేను మీకు మరో గొప్ప పువ్వు గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే కృష్ణ కమల్. గుజరాత్లోని ఏక్తా నగర్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీని చూడడానికి వెళ్ళారా? స్టాట్యూ ఆఫ్ యూనిటీ చుట్టుపక్కల మీకు ఈ కృష్ణ కమల్ బాగా కనపడుతుంది. ఈ పువ్వులు పర్యాటకుల మనస్సుని దోచుకుంటాయి. ఈ కృష్ణ కమల్ పువ్వులు ఏక్తా నగర్లోని ఆరోగ్యవనం, ఏక్తా నర్సరీ, విశ్వవనం ఇంకా మియావాకి అడవిలో ఆకర్షణ కేంద్రాలుగా నిలిచాయి.
ఇక్కడ ఒక ప్రణాళిక ప్రకారం లక్షల సంఖ్యలో కృష్ణకమల్ మొక్కలు నాటారు. మీరు కూడా మీ చుట్టుపక్కల గమనిస్తే మీకు ఆసక్తికరమైన పువ్వుల ప్రయాణాలు కనిపిస్తాయి. మీరు మీ ప్రాంతంలోని ఇటువంటి ప్రత్యేకమైన పువ్వుల ప్రయాణాల గురించి నాకు రాయండి. నా ప్రియమైన మిత్రులారా, మీరెప్పట్లాగే మీ అభిప్రాయాల్ని, అనుభవాలను, సమాచారాన్ని నాతో పంచుకుంటూ ఉండండి. మీ చుట్టుపక్కల జరిగే విషయాలు సామాన్యంగా అనిపించినా ఇతరులకు అవి చాలా ఆసక్తికరంగా, కొత్తగా అనిపించవచ్చు. రాబోయే నెలలో